ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి ఎలా చేసుకున్నాడండి? ఆయన అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. నిజంగా అప్పగించుకోవడం అంటే ఏంటో తెలుసండి? నిజంగా ఆయనకి అది చాలా కష్టమైన పని. ఈరోజు రక్షణ అనేది చాలా ఉచితం అండి, కానీ అది దేవునికి చాలా ఖరీదైన అంశం. ఒక తండ్రి కొడుక్కి ఒక 50 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొనిచ్చాడు అనుకుందాం. పుట్టినరోజు మరి సర్ప్రైజ్ చేస్తూ ఆ రోజు ఇంటి తాళాలు చేతిలో పెట్టాడు. కుమారుడికి ఆ ఆస్తి ఉచితమే కదండి. కుమారుడు దానికోసం ఏమైనా కష్టపడతాడా? లేదు. కానీ ఆ 50 లక్షలు సంపాదించడానికి తండ్రి వెనకతలు ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, ఎన్ని డ్యూటీలు చేసి ఉంటాడు, ఎన్ని లోన్లు పెట్టి ఉంటాడు, ఎన్ని అమ్ముంటాడు, ఇంకా ఎంత అప్పుండి ఉంటుంది. కానీ అవేవి నా కొడుకు తెలియకూడదు, నా ప్రేమకు గుర్తుగా తనకు ఒక బహుమానము ఇవ్వాలి. అదే తండ్రి ఉద్దేశం. తండ్రి ప్రేమకు గుర్తే ఆ బహుమానం. అలాగే యేసు ప్రభువు వారు మనకిచ్చిన రక్షణ మనకు ఉచితం, కానీ దాని కొరకు ఆయన చాలా వెల చెల్లించారు, చాలా ఆయన శ్రమ పడ్డారు. సిలువను ధ్యానిస్తున్న ఆయన మన వెనక చేసిన కార్యం ఎలాంటిది అనేది మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి. ఎప్పుడైనా సరే మనిషికి నచ్చినట్లుగా ఉంటే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. మన బలహీనతలు బయటపడితే కాస్త దూరం అయిపోతారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఇంకనూ మనము పాపులుగా ఉంటుండగానే, ఇంకా శత్రువులుగా ఉంటుండగానే, ఇంకా దూరస్తులుగా ఉంటుండగానే ఆయన మనలను ప్రేమించి తన ప్రాణం పెట్టారు.